హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నా. మీరంతా కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నా. ఈరోజు వీడియో వచ్చేసి అత్తయ్య వాళ్ళ ఇంటికి అయితే వచ్చానండి. అత్తయ్య వాళ్ళ ఇంటికి వస్తే అత్తయ్య అయితే అంది రేపు వెళ్ళేటప్పుడు దోసకాయలు ఉన్నాయని చూసి కోసుకెళ్ళు అంది. అయితే చూస్తున్నాను అనమాట దోసకాయలు ఉన్నాయా లేవా అనేసి. ఇదిగోండి, ఎప్పుడు వర్షాకాలం మొదలైనా కూడా మామయ్య అయితే విత్తనాలు తీసుకొచ్చేసి ఇంటి పక్కన అయితే ఇలా పెడతారనమాట. మాకైతే కూరకి ఇంకా దోసకాయలు కొనుక్కునే పని ఉండదన్నమాట. దోసకాయలు అయితే చూస్తున్నాను అసలు ఎన్ని ఉన్నాయి ఏంటి అనేది. చూస్తుంటే చాలా అయితే ఉన్నాయండి, కాకపోతే అవన్నీ మొత్తం పండలేదు. పండిన కాయలు మాత్రం ఒక 4-5 మాత్రమే ఉన్నాయి. పచ్చికాయలు అయితే మనమైతే దోసకాయలు యూస్ చేసుకుంటాం కదా పచ్చడికి, కానీ ఇక్కడ అలా కాదండి. ఈ విత్తనం ఏంటో మరి నాకైతే తెలియదు, మీకు తెలిస్తే కామెంట్ చేయండి. ఇక్కడ ఏంటంటే పచ్చి దోసకాయలు అసలు చేదు అంటే చేదు పుట్టగా ఉంటాయి అనమాట. ఓన్లీ ఎల్లో కలర్ వచ్చిన తర్వాత మాత్రమే వీటిని మనం కర్రీ చేసుకోవడానికి కానీ చట్నీ చేసుకోవడానికి మాత్రమే యూజ్ అవుతాయి. పచ్చిగా ఉన్నాయి అయితే అసలు మన సైడ్ అయితే పచ్చడి చేసుకుంటాం, తింటాం, స్వీట్గా ఉంటాయి. కానీ ఇవి అయితే అట్లా కాదు, చేదుగా ఉంటాయి. మరి వీటి విత్తనం ఏంటనేది నాకైతే తెలియదు. ఇది అనమాట. ఇదిగోండి, ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. రెడ్గా అయితే వచ్చేసినాయి చెట్లు కూడా. కాపు అయిపోయినట్టుంది. చాలా రోజులు అయినంది మామయ్య అయితే పెట్టి. మాకు అప్పుడప్పుడు అయితే బస్సులో పంపిస్తూ ఉంటారు మామయ్య అయితే, పాలు మజ్జిగతో పాటు అత్తయ్య అవన్నీ ప్యాక్ చేసి పంపిస్తారనమాట. ఇంకా వచ్చేసి వంగ చెట్లు అనమాట. వంగ చెట్లు అయితే పూత రాలేదు, ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతున్నట్టున్నాయి. పూత అయితే వస్తున్నా ఉండు, పూత అయితే ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతున్నాయి అనమాట. చూడండి, ఇంకా అయితే ఇదనమాట వీడియో వచ్చేసి. ఈ పొలాలు అయితే మాయేనమాట. చూడండి పొలం ఎంత బాగుందో కదా, పక్కన అయితే పొలం అనమాట. ఇంకా దానిలో విత్తనాలు అయితే ఏం వేయలేదు. ఇది వచ్చేసి మొత్తం ఇది ఆల్మోస్ట్ అయితే అయిపోయింది అనమాట. కాపు అయిపోతే అయిపోయింది. ఎక్కడైనా ఉన్నాయి దోసకాయలు ఉండడానికి ఉన్నాయి కానీ పండలేదనమాట. పండినవి మాత్రం ఒక 4-5 మాత్రం కనిపించినాయి పెద్ద కాయలు. సో అయితే రేపు తెంపుకొని రేపైతే ఇంటికి తీసుకెళ్దాం అనుకుంటున్నాను అనమాట. అందుకని చూస్తున్నాను ఒకసారి. ఇదిగోండి, అయిపోయింది అసలు. చూడండి, చాలా అయితే చాలా ఉన్నాయి. మళ్ళీ ఇంకో విషయం ఏంటంటే ఈ దోసకాయల్లోనే 2 టైప్స్ ఉన్నాయండి. వీళ్ళు వచ్చేసి కాకిడి అంటారు ఈ స్టేట్లో. మన దోసకాయ అంటాం కదా, వీళ్ళు కాకిడి అంటున్నారు. వీటిలో 2 టైప్స్ ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే పొట్లకాయలా ఉంటుంది అనమాట, సార్లాగా. కానీ అవి పచ్చిగా కోసుకొని తింటున్నారు. పిందులే చాలా స్వీట్గా బాగుంటాయండి తినడానికి. ఇది తరు కాకిడి అంటారంట. మామూలు దోసకాయనేమో కాకిడి అంటున్నారు, వీటిని వచ్చేసేమో తరు కాకిడి అంటున్నారు. ఈ 2 మిక్స్ అయిపోయినాయి అనమాట. విత్తనాలు 2 కలిపి పెట్టినట్టున్నారు, అందుకని మిక్స్ అయిపోయినాయి. ఇదిగోండి, ఇదనమాట తరు కాకిడి అంట. ఈ అసలు మన సైడ్ దొరుకుతాయో లేదో కామెంట్ చేయండి. నాకైతే సేమ్ టు సేమ్ దోసకాయ విత్తనాలు లాగా ఉంటాయి లోపల. మన పచ్చి దోసకాయ పిందులో ఉంటాయి కదా, సేమ్ అట్లా ఉంటాయి విత్తనాలు. కానీ ఇదైతే పొట్లకాయ కాదండి, తరు కాకిడి అంటున్నారు వీళ్ళైతే. సేమ్ దోసకాయ లాగే. ఇదిగోండి, పండింది. పండితే మాత్రం ఆటోమేటిక్గా అదే ఊడిపోయిద్ది అనమాట. మనకు తెంప అవసరం లేదు, ఆటోమేటిక్గా అదే ఊడిపోయి అక్కడే ఉండిపోయిద్ది అనమాట. ఈ కాయ అయితే ఇంకా ఇంట్లో పెట్టమని మా పాపకైతే ఇచ్చాను. ఇదిగోండి, ఇంకా పండాల్సినవి అయితే కాయలు అయితే ఉన్నాయి. ఎక్కడైనా ఒకటైతే కనిపిస్తూ ఉన్నాయి. ఇంకా అక్కడ ఒకటి అయితే చెక్ చేస్తున్నాను. అసలు మొత్తం తీసుకెళ్దాంలే అని చెప్పేసి. మా పాప వాళ్ళు ఏంటంటే పచ్చికాయలు కూడా తినేస్తారు, అంటే కూర వండుకోకుండా మామూలుగా కాయలు కూడా తినేస్తారు. ఇంకోటి ఏంటంటే ఈ కాయలు తినడానికి కూడా చాలా బాగుంటాయి. వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది అనమాట, స్వీట్గా ఉంటాయి తినడానికి కూడా. కట్ చేసేసి దానిపైన కొంచెం సాల్ట్ కానీ కారం కానీ చల్లుకొని తింటాం అనమాట. ఇదిగోండి, ఇంటి పక్కనే పంట కాలువ అనమాట. ఇది వచ్చేసి పొలము. అత్తయ్య తినడానికి మన నుంచి కేకలు పెడుతుంది అనమాట. అక్కడ కూడా పాదు ఉంది, దోసకాయ పాదు ఉంది, ఆవు తింటుంది తోలేసాయని చెప్పేసి. ఆవు అయితే తోలుతున్నాను. ఇంకా అది వచ్చేసి మాదేనమాట ఆవు కూడా. మళ్ళీ చెట్లు పాడు చేస్తాయి అని చెప్పేసి అయితే నేను తోలుతున్నా. దాని పక్కన ఉన్నది వచ్చేసి బావి అనమాట, వాటర్ బావి. కాకపోతే ఇప్పుడు మేము దాన్ని యూజ్ చేయట్లేదు. ఇదిగోండి, ఇదంతా పొలం అనమాట. ఈ బ్యాక్ సైడ్ ఇటు సైడ్ ఉంది కదా, లెఫ్ట్ సైడ్ ఉన్నది మొత్తం పొలం అనమాట. ఇంకొచ్చేసి పంట కాలువ. ఇది కాలువ ఇంటి పక్కనే ఉంటుంది. చక్కగా సోమవారం అయితే వాటర్ వస్తాయి అనమాట. వంతుల వారీగా పెట్టుకుంటారు. మాకైతే ఇంకా అవసరం లేదులేండి, మాకైతే 2 వీలర్ ఉంది. సో మేము అదే వాటర్ యూస్ చేసుకుంటాము. ఇదిగోండి, మళ్ళీ అయితే ఆవునైతే తోలేసేసి వచ్చేసాను అనమాట ఇంకా చెట్లలోకి అయితే. చూడండి ఎంత బాగున్నాయో కదా, ఇంటి పక్కనే అనమాట. ఇంకా దోసకాయలు అయితే బాగా ఈ సమ్మర్లో బాగా తింటారనమాట. వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది, స్వీట్ కూడా ఉంటుంది అనమాట. ఇదనమాట ఈ వీడియో. ఓకేనా? వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.